నమస్తే. 2026 సంవత్సరంలో సింహరాశి వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. అది తెలుసుకునే పోయే ముందు 2025కి, 2026కి ఉన్న చాలా డిఫరెన్స్ ఉంటుంది. 2026లో ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళకి ఒక కొత్త ప్రాజెక్ట్ రావటం, ఒక కొత్త అవకాశం రావటము, లేదంటే ఉన్నతమైన పదవిలో వచ్చే అవకాశం చాలా మందికి ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారం అని ప్రతి ఒక్కళ్ళకి వచ్చే అవకాశం చాలా మందికుంటుంది. ఎందుకంటే ఈ ఇయరు అలా ఉందనమాట. అయితే సహజంగా బై డిఫాల్ట్ 2026 అలా ఉన్నప్పుడు మరి సింహరాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం. సింహరాశి వారు మనం గనక గమనించుకుంటే వీళ్ళకి లాస్ట్ మార్చి నుంచి అష్టమ శనితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలామంది. అయితే కొంతమందికి పాక్షికంగా దాని యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంది. కొంతమందికి సీరియస్‌గా దాని యొక్క ప్రభావం ఉంది. చాలామంది నాకు ఓల్డెస్ట్ క్లయింట్స్ ఉన్నారు. లాస్ట్ 5, 6 ఇయర్స్, 7 ఇయర్స్ నుంచి ఉన్న క్లయింట్స్. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా ఉండి మంచి చెడుల్లో ఉంటూ ఉంటారు. అందులో సింహరాశి వాళ్ళు చాలామందున్నారు. అలానే బంధువులు చాలామందున్నారు నాకు సింహరాశిలో తెలిసిన వాళ్ళు. ఇంకా ఈ మధ్యగా పరిచయమైన వాళ్ళు కూడా నా దగ్గర హోమాలు చేపించుకున్న వాళ్ళంతా చాలామంది సింహరాశి వాళ్ళున్నారు. వాళ్ళు కంటిన్యూయస్‌గా నాతో ఎంగేజ్ చేస్తూ, మెసేజ్ చేస్తూ ఎప్పటికప్పుడు గైడెన్స్ తీసుకుంటూ ఉంటారు. రియల్ టైమ్‌లో ఏమవుతుందో నాకు ఫీడ్‌బ్యాక్ కూడా వస్తూ ఉంటుంది వాళ్ళ రియల్ లైఫ్‌లో చూస్తే. మనం ఈ 2026 సింహరాశి గనుక చూసుకుంటే ఈళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ సింహరాశిలో ఉన్న నక్షత్రాలు చూస్తే వీళ్ళకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా మనకి సింహరాశిలో ఉంటారు. పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మా, మీ, ము, మేమో, టా, టీ, టు, టే అన్న అక్షరాలంతా కూడా ఈ సింహరాశిలో ఉంటారు. తర్వాత ఈ గ్రహ స్థితిని బట్టి చూసుకుంటే శని కానివ్వండి, రాహుకేతువులు గాని 2026 సంవత్సరంలో ఒకే రాశిలో ఉన్నాయి. పెద్ద చేంజెస్ లేవు. లాస్ట్ ఒక మంత్‌లో మాత్రం రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఇక్కడ మనం బాగా చూసుకోవాల్సింది ఎవరంటే గురువు జూన్ 2 నుంచి మారుతూ ఉన్నారు. వీళ్ళకి 12వ స్థానంలో ఉండి గురువు ఇప్పటిదాకా యోగ్యతనిస్తూ జూన్ 2 దాకా, ఆ తర్వాత గురువు వచ్చేటప్పటికి కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితి మీరు గనక కంపేర్ చేసుకుంటే 2024లో మీరెలా ఉన్నారు? 25లో ఎలా ఉంది? ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుంది. 2025 నుంచి 2026 కౌంట్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. సో అది ఎలానో మనం చూద్దాం. మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం గమనించుకుంటే శని ఈళ్ళకి అష్టమంలో ఉన్నారు. దీన్ని అష్టమ శని అంటారు. అంటే శని మీన రాశిలో ఉన్నారు. ఈ రాశి వాళ్ళకి అది అష్టమ భావం అవుతుంది. అష్టమ భావంలో గనక శని ఉంటే ఏమవుతుందంటే స్వల్ప దుఃఖ నిచయం అంటారు. అంటే దీన్ని ఇంగ్లీష్‌లో ఏ చైన్ ఆఫ్ మిజరీస్ అండ్ ఎయిల్మెంట్స్ అని చెప్తారు. అంటే ఒక ప్రాబ్లమ్ అయిన తర్వాత ఇంకో ప్రాబ్లమ్, ఇంకో ప్రాబ్లమ్ అయిన తర్వాత ఇంకో ప్రాబ్లమ్, కంటిన్యూయస్‌గా వీళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ ఉండే అవకాశం ఉంటుంది. 11వ స్థానంలో గురువు ఉండటం వల్ల స్థాన ప్రాప్తి అంటే కొత్తగా ప్రమోషన్స్ రావటం, ఉద్యోగాలకు రావటం, బెటర్ ప్లేస్‌మెంట్‌కెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది జూన్ వరకు. జూన్ తర్వాత చూసుకుంటే వీళ్ళకి కొంచెం శుభమూల వ్యయకృతం. శుభకార్యాల ద్వారా విపరీతంగా ధనం ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. భయం కలిపే సిట్యుయేషన్స్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి రాహు 7వ ఇంట్లో ఉండటంతోటి గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ హౌస్‌లో కేతు ఉండటంతోటి వీళ్ళకి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్, మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మనం ఇన్ డీటెయిల్ గనుక చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి అష్టమ శనితో ఉన్నారు. అష్టమ శని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేయొచ్చంటే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే నానా కార్య విరోధచ్చ, వ్యాధి పోయడం, ధనక్షయం, అపమృత్యు భయప్రాప్తి, అష్టమిగే శని అంటారు. అంటే ఈ టైంలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే పరిస్థితి ఏ కార్యక్రమం చేసినా గానీ అందులో విరోధం, వీళ్ళకి వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళ చుట్టూరుతూ. వ్యాధి పీడం, వ్యాధుల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం, ధనాన్ని కోల్పోతూ ఉంటారు. వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా అపమృత్యు భయం. మీకు హెల్త్ కొంచెం బాగా లేకపోతే మనం ఉంటామో, ఏమన్నా అవుతామో, ఏదన్నా వస్తుందేమో, అసలు మనం బతుకుతామా లేదా, అసలు ఫ్యూచర్ ఏంటి అన్న ఇలాంటి ఒక సందిగ్ధతోటి, ఒక టెన్షన్ భయంతో ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఇప్పటిదాకా మనం చూసుకున్నాం. శని ఎలాంటి ఫలితాలను ఇస్తారు. ఇప్పుడు గురువు చూసుకుంటే గురువు వీళ్ళకి జూన్ వరకు చాలా యోగ్యతనిస్తూ ఉన్నారు. జూన్ తర్వాత కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు గురువు. గురువు వీళ్ళకి 11th హౌస్‌లో ఉండటం వల్ల యశో వృద్ధి, తేజం, సర్వత్ర విజయం, సుఖం, శత్రునాశో మంత్రసిద్ధి, ఏకాదశే గురువు అని చెప్తారు. అంటే 11వ ఇంట్లో ఉంటే ఈళ్ళేమవుతుందంటే పిల్లల విషయంలో చాలా బావుంటారు. అన్ని విషయాల్లో విజయం సాధిస్తూ ఉంటారు. శత్రువులు యొక్క
వీళ్ళ దగ్గరలోకి వచ్చేసి వీళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండరు. మంత్రసిద్ధి ఈ టైంలో వీళ్ళేదైనా మంత్రాలు నేర్చుకున్నా, స్తోత్రాలు చదివినా, పూజలేమన్నా చేసుకున్నా వాటికి తగిన సిద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మీకు జూన్ వరకు మంచి టైం ఉంది. గురుడు బాగా చక్కగా యోగ్యతనిస్తున్నాడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్న విషయాల్లో. అయితే తరువాత ఏమవుతుందంటే గురుడు 12వ స్థానంకి వెళ్ళటంతోటి పాపస్థానం, దుస్థానం అంటారు. ఈ స్థానంలో ఉన్న గురుడు ఏం చేస్తాడంటే శుభమూలో వేచ్చైవ పాణి ప్రాణ విక్రయ దోషణం స్థాన భ్రష్టం చ దారిద్ర్యం ద్వాదశకే గురువు అంటారు. అంటే ఈ టైంలో శుభమూలంలో వలన అంటే శుభకార్యాలు చేయటం వలన మీ ఇంట్లో అంటే ఏంటి శుభకార్యాలు ఇల్లు కట్టుకోవటం, పెళ్లి చేసుకోవటం, లేదంటే హైయర్ ఎడ్యుకేషన్‌కి డబ్బులు కట్టటము, ఇలా ఒక శుభకార్యాలు చేయటం వల్ల విపరీతమైన ధనం ఖర్చవుతుంది. అంతేకాకుండా మీకు బాగా యూజ్ అయ్యే వస్తువులు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ప్లాట్లు గాని అమ్మేసి తద్వారా ధనమైతే సంపాదించుకుంటారు గానీ, అది అమ్మటం వల్ల మీకు నిందలొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా స్థాన భ్రష్టత్వం ఈ టైంలో మీకు ఉన్న ఉద్యోగం పోవటం, పదవిని కోల్పోవటం, లేదంటే మీరు పని చేస్తున్న చోట మీకు అవమానకర పరిస్థితులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మీకు సడన్‌గా ఫైనాన్షియల్‌గా ఇబ్బంది పడే అవకాశం గూడా ఉంటుంది. ఎందుకంటే గురువు వలన మీకు విపరీతమైన ధన ఖర్చులవుతూ ఉంటాయి. మీ బడ్జెట్‌కు మించి, మీ స్థాహతకు మించి ఎక్కువగా చాలా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ తర్వాత మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు తద్వారా. ఇవన్నీ మీరు చక్కగా గమనించుకోవాలి ఈ రాబోయే పరిస్థితుల్ని. మనకి నెక్స్ట్ రాహువు, కేతువు ఉండటం వల్ల రాహు 7వ స్థానంలో ఉండటం వల్ల ఏమవుతుందంటే సర్వధాన్య ఫలం స్వల్పం. గమనాగమన వ్యథ గమనాగమనం వృధా అని చెప్తారు. అంటే ఈ టైంలో పంటలు గానివ్వండి, బిజినెస్‌లు గాని ఏదైనా చేస్తే మీరు దీంట్లో ఫలితం మీకు ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగా ఉండకుండా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రయాణాలు చేసినా, రాకపోకలు ఏమైనా చేసినా ఏదైతే పర్పస్‌తో మీరు చేస్తారో ఆ ఉద్దేశ్యం అనేది నెరవేరక మీకు వృధా ప్రయాసలు గెలిసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మీకు జన్మ రాశిలోనే కేతు ఉండటంతోటి మీకు శారీరానికి సంబంధించిన బాధలు, దుఃఖం కలిగే అవకాశం ఉంటుంది. సో, మీరు గమనించుకుంటే ఈ రాశి వాళ్ళు 20, 25తో కంపేర్ చేసుకుంటే 20, 26 కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. పర్టిక్యులర్‌గా జూన్ తర్వాత వచ్చే 6 మంత్స్ కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, దీనికి కావాల్సిన ప్రొవిజన్ అంతా మీరు ముందుగానే చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మఖ, పుబ్బ, ఉత్తర 3 నక్షత్రాలు ఈ రాశిలో ఉంటాయి. మఖా నక్షత్రం వాళ్ళు గమనించుకుంటే మీకు వీళ్ళకి నక్షత్రం ప్రకారం రాజసమాన సౌఖ్యము. మంచి లగ్జరీగా, కంఫర్టబుల్‌గా ఏమంటారు కంఫర్ట్ అంతా మీకుంటుంది. ధనాభివృద్ధి ఉంటుంది. పట్టాభిషేకము. మీకొక మంచి పదవొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరవాసము, భయం. ఇందులో నెగెటివ్ సైడ్‌లో చూసుకుంటే మీకు భయం గొలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫస్ట్ 6 మంత్స్ శని వల్ల. ఆ తర్వాత ఇక్కడున్న శని మీకు ఉన్న ప్లేస్ నుంచి ట్రాన్స్‌ఫర్‌లు అవ్వటము, లేదంటే ఫారిన్ ఎళ్ళటము, ఒక చోట నుంచి ఇంకో చోటికి బదిలీ అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పుబ్బా నక్షత్రము లేదా పూర్వ పాల్గుని నక్షత్రం అంటారు. వీళ్ళకి రాజసమాన సౌఖ్యం ఉంటుంది. ధనవృద్ధి, ధనలాభము, పట్టాభిషేకం, హెల్త్ కాంప్లికేషన్స్ అంతా చక్కగా హెల్త్ కాంప్లికేషన్స్ ఏమి ఉండకుండా చక్కగా ఉంటారు. ఈ టైంలో వీళ్ళకి భయం గొలిపే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి శని వల్ల అది గమనించుకోవాలి. తర్వాత ఉత్తర ఫాల్గుని లేదా ఉత్తర నక్షత్రం వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, సుఖము, హెల్త్ చాలా చక్కగా స్ట్రాంగ్‌గా ఉంటుంది. వీటితో పాటు వీటితో పాటు భయము, ఏదో ఒక విషయంలో మీరు భయపడుతూ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మీకు సింహరాశి వాళ్ళకి 20, 25వ సంవత్సరంలో ఉండబోయే ఫలితాలు బ్రాడ్‌గా. అయితే వీళ్ళకి ఏ పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే, ఫస్ట్ శనికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవడం చాలా ఇంపార్టెంటు. దక్షిణ కాళి అమ్మవారి యొక్క ఆహ్, మూల మంత్రాన్ని ఒక 10,000 సార్లు జపం చేపించుకుంటే ఇంకా చాలా మంచిది. శని పాశుపతాభిషేకం చేపించుకోవటం చాలా మంచిది. దీనితో పాటు తిరునల్లార్ అనే క్షేత్రాన్ని పాండిచ్చేరి దగ్గర ఉంటుంది. తమిళనాడులో దర్శించుకొని అక్కడ తైలాభిషేకం చేస్తే శనికి చాలా బాగుంటుంది. వీటితో పాటు వీళ్ళకి మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా లేవు కాబట్టి కుంభకోణం నవగ్రహాల టెంపుల్స్ కుంభకోణం నవగ్రహ టెంపుల్స్‌ని విజిట్ చేయడం చాలా చాలా ఉత్తమం. ఇక్కడ గనుక చూసుకుంటే మీరు విజయవాడ కనకదుర్గమ్మని చూసుకోవటం, గుంటూరు దగ్గర కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించుకోవటం ఇవన్నీ చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇవి కాకుండా గురువు మీకు అనుకూలత గురించి తారాదేవికి గురువు సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవడం చాలా ముఖ్యం. ఈ రాశి వాళ్ళు గ్రహాల పరంగా కాకుండా రియల్ లైఫ్‌లో మీకొచ్చే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉంటుంది. ఒకటి జాబ్‌లో
ప్రమోషన్ లేకుండా ఉండటం, స్టాగ్నేటెడ్‌గా ఉండటం, ఉన్న పదవి పోవటం, ఉన్న జాబ్ పోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటే తదనుగుణంగా మీ ఇండివిడ్యువల్ జాతకం చెక్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన మన్యు పాశుపత అభిషేకం కానివ్వండి, హనుమాన్ కార్యసిద్ధి మంత్రం కానివ్వండి, హనుమాన్ చాలీసా గాని రెగ్యులర్‌గా ఇవి మీ చేతిలో ఉంటాయి కాబట్టి ఇవి చేసుకుంటూ ఉంటే చాలా బావుంటుంది. శని పెట్టే బాధల నుంచి ఉపశమనం చాలా వస్తుంది. ఇంకా ఇండివిడ్యువల్‌గా మీకెవరన్నా భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత లేకపోతే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ విశేష హోమం చేపించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉన్నా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలనుకున్నా ఖచ్చితంగా స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోండి. మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే మిడ్ లెవెల్‌లో ఉన్నారో ఏజ్ 35, 45లో ఉన్నారో మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వీళ్ళకి ఇండివిడ్యువల్‌గా వాళ్ళ యొక్క జాతకంలో రకరకాల శాపాలుంటాయి. స్త్రీ శాపం, పితృ శాపం, బ్రహ్మ శాపం ఇలా 9 రకాల క్లాసికల్ మన టెక్స్ట్‌లో మెన్షన్ చేసిన శాపాలేమన్నా ఉన్నాయా? ఏమైనా దోషాలున్నాయా? ఒకసారి చెక్ చేపించుకొని ఈ టైంలో మీకేమైనా ఎఫెక్ట్ అవుతున్నాయో తెలుసుకొని తదనుగుణంగా మీరు చక్కగా పరిహారాలు చేసుకుంటే ఈ రోజుల్లో పూజలు, పరిహారాలు కూడా చాలా ఈజీ అండి. ఇంతకు ముందులా కాంప్లికేటెడ్ ఏం కాదు. అంతా అవైలబుల్. చేసుకొని ఉంటే మీకున్న ఈ యొక్క సమస్య తీవ్రత చాలా వరకు తగ్గి జీవితంలో 10 రెట్లు ఎదిగే అవకాశం చాలా చాలా ఉంది సింహరాశి వాళ్ళకి. ఈ రాశి వారికి ఈ 2026లో అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.